కమింగ్ టు కాల్షియం ఇంటేక్, కాల్షియంలో మనకి డైలీ కాల్షియం 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం సరిపోతుంది మనకి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ దీపక్ బచ్చు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఎట్ రస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. కాల్షియం డైట్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకి కాల్షియం తీసుకోకుండా అసలు కాల్షియం రిచ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. It's better to take calcium in plant-based product diet or than pill form. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ కాల్షియం స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కాల్షియంని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఫుడ్లో. ఇట్ ఈజ్ రాంగ్. మనం కాల్షియం అవాయిడ్ చేస్తే మన ఫుడ్లో ఉండే ఆక్సలేట్స్ బాడీలోకి అబ్జర్బ్ అయిపోయి అండ్ యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. ఆ యూరిన్లో కాల్షియంతో అటాచ్ అయిపోయి అవి కాల్షియం ఆక్సలేట్ స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. So moderate amount of calcium is must for us, and calcium tablets as per your doctor prescription కేర్ఫుల్గా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్ ఫామ్లో కాల్షియం తీసుకోవాలి అనుకుంటే కాల్షియం సిట్రేట్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, దట్ యూ కెన్ ప్రిఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సాల్ట్ చాలా ఎక్కువగా తీసుకుంటాం మన ఇండియన్ లైఫ్ స్టైల్లో. అండ్ మనకి స్టోన్ ఫార్మర్స్కి ఐడియల్గా ఏంటంటే 3 grams ఆఫ్ సాల్ట్ పర్ డే అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ సాల్ట్ ఇన్ ఎనీ ఫామ్ యూ షుడ్ అవాయిడ్. లైక్ ప్రాసెస్డ్ ఫుడ్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్యాకేజ్డ్ ఫుడ్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ స్టాండర్డ్ రెస్టారెంట్స్ మీల్స్లో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడంతా ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటుంది కదా, దెర్ ఈజ్ న్యూట్రిషనల్ వాల్యూ అని కొత్తది కాన్సెప్ట్ ఉందండి. సో యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్, దాని వెనుక బ్యాక్ సైడ్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అని ఉంటుంది. దెర్ ఇస్ ఎ మూమెంట్ గోయింగ్ ఆన్ నౌ, సో యూ హ్యావ్ టు రీడ్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్. పర్ సర్వింగ్ మనకి ఎంత ప్రోటీన్స్ వస్తున్నాయి, ఎంత ఫ్యాట్ వస్తుంది, అండ్ ఎంత సోడియం మనం తీసుకుంటున్నాం అనేది ఉంటుంది. ఇఫ్ ఆన్ దట్ సర్వింగ్ దే మెన్షన్ పర్ సర్వింగ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 250, దట్ ఈస్ అన్ హై సాల్ట్ కంటెంట్. అవన్నీ మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సాల్ట్ ఈ బేకరీ ఫుడ్, హోటల్ ఫుడ్ ఇవన్నీ బికాజ్ ఆఫ్ హై సాల్ట్ కంటెంట్ మనం అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాం. అవాయిడ్ చేయలేని సిచ్యుయేషన్లో చాలా వరకు రెస్ట్రిక్ట్ చేయాలి, అండ్ యూ హ్యావ్ టు టేక్ స్మాల్ పోర్షన్ ఆఫ్ దోస్ థింగ్స్. సాల్ట్ ఇన్ ఎనీ ఫామ్, యాక్చువల్లీ ప్యాకేజ్డ్ ఫుడ్లలో సాల్ట్ లాగా రాయకుండా దే గివ్ యాజ్ ఏ గ్లూటమేట్, మోనోసోడియం గ్లూటమేట్ అనే కాంపోనెంట్ ఉంటుందండి. అది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది.